హీరో హిట్ కొడితే ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడం రివాజే. కానీ ఇప్పుడు యంగ్ హీరో నాగ చైతన్య తండేల్తో కొట్టిన హిట్ లక్షల మంది ఫ్యాన్స్కు అక్కినేని దగ్గుబాటి ఫ్యామిలీల ఆనందానికి అంతు లేకుండా పోయింది. తండేల్ సక్సెస్ మీద నాగార్జున రియాక్షన్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఉండడం అందరినీ అట్రాక్ట్ చేసింది. తండేల్ సక్సెస్ మీట్ కింగ్ నాగార్జున కామెంట్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇంతకీ నాగ్ ఏమన్నారో లెట్స్ వాచ్ ది స్టోరీ. బేసిక్గా అక్కినేని నాగార్జున స్టేజ్ మీద చాలా క్యాజువల్గా మాట్లాడేస్తారు. అసలు డ్రామా, ఎచ్చులు, సింపతి క్రియేషన్ వంటి సీన్స్ క్రియేట్ చేయడు. పొగడ్త అయినా విమర్శ అయినా చాలా ఆచితూచి మాట్లాడతారు. ఒక పదం ఎక్కువ కూడా నాగ్ నోటి వెంట రాదు. అయితే పబ్లిక్ లో నాగార్జున ఎమోషనల్ అయిన దాఖలాలు చాలా రేర్. చాలా ఫ్రెండ్లీగా, ఫన్నీగా నాగ్ నవ్విస్తారు. కానీ తండేల్ సక్సెస్ ఈవెంట్ లో నాగ్ లోని ఎమోషనల్ యాంగిల్ బయటపడింది. చాలా ఏళ్లుగా నాగ్ గుండెల్లోని తడి, తండ్రిగా పడుతున్న తపన ఈ ఈవెంట్లో నాగ్ మాటల్లో వెల్లడైంది. చైతన్య, అఖిల్ కెరీర్ పై పడుతున్న తపన, ఫెయిల్యూర్స్ వారికి వస్తే నాగ్ పడిన బాధ ఈ ఈవెంట్లో నాగ్ మాటల్లో అర్థమైంది. తండేల్ సక్సెస్ కొట్టింది చైతన్య అయినా అంతకంటే డబుల్ హ్యాపీగా ఉన్నది నాగార్జున అన్నది ఈ ఈవెంట్లో వచ్చిన వారందరికీ అర్థమైపోయింది. ఇవాళ తండేల్ సక్సెస్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. 7వ తారీఖు సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు ఢిల్లీలో ఉన్నాను. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలుస్తాకి వెళ్ళాము మేమందరం. ఫోన్లన్నీ తీసేసుకుంటారు కదా, నా దగ్గర ఫోన్లు లేవు. ఎంతసేపు డెఫినెట్గా చైతన్య ఫోన్ ఆన్ చేస్తాడు, వాడి మొహంలో ఎలా ఉంది చూద్దాము అని అనుకుంటూ వాడి మొహం చూస్తున్నాను. వాడేమో తొందరగా వెళ్ళిపోయాడు. నా దగ్గర ఫోన్ ఇంకా ఇవ్వలేదు. అప్పటికి బయటకు వచ్చిన కానీ ఫోన్ ఆన్ చేశాను. వచ్చే కంగ్రాచులేషన్స్ అప్ప అని ఒక ఫోన్ కాల్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ డాడీ అని ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ నాన్న అని ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. అండ్ ఫ్యాన్స్ దగ్గర నుంచి మెసేజ్లు, ఒక మెసేజ్ పైన ఒక మెసేజ్. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్ కింగ్, కంగ్రాచులేషన్స్ ఇది, కంగ్రాచులేషన్ అది అని. అప్పుడు అర్థమైంది, నాకన్నా చైతన్య కన్నా అక్కినేని అభిమానులు, మా శ్రేయోభిలాషులు ఎంత ఆనందపడుతున్నారు అని. అందుకే అన్నాను, చాలా రోజులైందయ్యా సక్సెస్ మీట్కి వచ్చి. తండేల్ రిజల్ట్ చైతూ కంటే నాగార్జునకు, అక్కినేని ఫ్యాన్స్కు ఆనందాన్నిచ్చిందని నాగ్ చెప్పారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ డైరెక్టర్ చందు మొండేటికి, ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, బన్నీ వాసులపై ప్రశంసలు కురిపించారు. ప్రెజెంట్ ఒక మంచి మూవీ తీసి కమర్షియల్గా హిట్ కొట్టడం ఎంత కష్టమో నాగ్ చెప్పటం అందర్నీ ఆకట్టుకుంది. చాలా కాలం తరువాత చైతన్య ఫేస్ లో ఆనందం చూశానని నాగ్ అన్నారు. తండేల్ రిలీజ్ అయినప్పుడు వచ్చిన రెస్పాన్స్ పై నాగ్ చెప్పింది ఆయన గుండెల్లోంచి వచ్చిన మాటలే అనిపించాయి. హార్డ్ డేస్ లోనూ ఇప్పుడు సక్సెస్ లోనూ తమ వెంట ఉండి తండేల్ రిజల్ట్ తో ఫుల్ ఖుషీగా అయిన అక్కినేని ఫ్యాన్స్ కు నాగార్జున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కొన్నేళ్లుగా అక్కినేని హీరోల లెవెల్ కు తగ్గ హిట్లు పడలేదని, అటు అక్కినేని హీరోలు, ఇటు అక్కినేని ఫ్యాన్స్ ఎంతగా బాధపడ్డారో నాగ్ మాటలతో క్లారిటీ వచ్చేసింది. తండేల్ సక్సెస్తో అక్కినేని ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంది. నాగ చైతన్య కెరీర్లో ఇలాంటి సోలో సక్సెస్ కోసం చాలా కాలం నుంచి అక్కినేని ఫ్యామిలీ, ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ సోలో సక్సెస్ను తండేల్ తీర్చేలా భారీ ఓపెనింగ్స్ తెచ్చి చైతూ కెరీర్లోనే భారీ కలెక్షన్స్ తెస్తోంది. ఇప్పటికే తండేల్ 75 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వసూలు చేసిందని ఇండస్ట్రీ టాక్. ఇంకో వారం 10 రోజుల్లోనే తండేల్ 100 కోట్ల క్లబ్లో జాయిన్ అవ్వటం ఖాయమని అంటున్నారు. దీంతో అక్కినేని కాంపౌండ్లో తొలి సెంచరీ నమోదవుతోంది. అందుకే నాగార్జున కూడా తండేల్ సక్సెస్ ను తన సక్సెస్ గా ఫీల్ అయ్యి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఎమోషనల్ గా మాట్లాడారు. నాగార్జున, అఖిల్ ఇద్దరూ 100 కోట్ల క్లబ్లో జాయిన్ కాకపోయినా నాగ చైతన్య సాధించబోతున్నాడనే సంతోషం ఆ మాటల్లో వెల్లడైంది. చైతూ హిట్ కేవలం అక్కినేని ఫ్యామిలీనే కాదు, అటు దగ్గుబాటి ఫ్యామిలీని కూడా ఆనందంగా ఉంచింది. రామానాయుడి మనవడిగా, వెంకటేష్, సురేష్ బాబు మేనల్లుడిగా నాగ చైతన్య తండేల్ సక్సెస్ అవ్వటం ఎంజాయ్ చేస్తున్నారు. అందరికంటే అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఇదే విషయాన్ని నాగ్ స్వయంగా చెప్పారు. తన ఫోన్కు వస్తున్న మెసేజ్లు చూసి ఫ్యాన్స్ ఎంత సంతోషిస్తున్నారో అర్థమైపోయిందన్నారు. ఇంత భారీ సక్సెస్ కొట్టిన నాగ చైతన్య ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మరింత కేర్ఫుల్గా వేయాల్సి ఉందని క్రిటిక్స్ కూడా సూచిస్తున్నారు. ఈ సక్సెస్ నాగ చైతన్యపై మరింత రెస్పాన్సిబిలిటీని పెంచిందంటున్నారు నెటిజన్స్. ఇక నాగ చైతన్య నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా, అది ఏ డైరెక్టర్తో చేసినా అది పాన్ ఇండియా వైడ్గా హిట్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. తండేల్ మూవీతో చైతన్య పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తండేల్ సక్సెస్ ద్వారా వచ్చిన మార్కెట్ నిలబెట్టుకునేలా నెక్స్ట్ ప్రాజెక్టులు చేయాలి. ఇదేమీ క్రిటిక్స్ చెప్పినంత ఈజీ కాదు. ఎస్పెషల్లీ స్టోరీల సెలెక్షన్లో చాలా సెలెక్టివ్గా ఉండాలి. ఫెయిల్యూర్స్ వస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చైతన్యకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఫెయిల్యూర్స్తో అలసిపోయాడు. మరోవైపు చైతన్యతో ఇంకో మూవీ చేస్తానని చందు మొండేటి అనౌన్స్ చేశాడు. ఏఎన్ఆర్ యాక్ట్ చేసిన తెనాలి రామకృష్ణ మూవీని ఈ జనరేషన్కి నచ్చేలా తీస్తానని అనౌన్స్ చేశాడు. ఫ్యూచర్లో ఒక గొప్ప హిస్టారికల్ మూవీ చేయబోతున్నాం. అక్కినేని నాగేశ్వరరావు గారు చేసిన తెనాలి రామకృష్ణ అనే కథ మళ్ళీ ఒక అత్యద్భుతంగా రాసి ఈ తరానికి ఎలా కావాలి, ఈ తరానికి ఏం చెప్పాలి. తెనాలి రామకృష్ణ అనే ఒక క్యారెక్టర్ ఒక అత్యద్భుతమైన క్యారెక్టర్ అండి, చాలా హిస్టారికల్ క్యారెక్టర్ అది. దాన్ని ఈ తరానికి ఎలా తీసుకురావాలని చేసి నాగేశ్వరరావు గారు చేసేంత అభినయం మళ్ళీ ఆయన చేస్తారు. మనం చూడబోతున్నాం. ఒక రకంగా సరైన టైంలో తండేలో భారీ సక్సెస్ ఇచ్చి అక్కినేని ఫ్యామిలీకి మళ్లీ ఫామ్లో వచ్చేలా చేసింది. ఈ ఈవెంట్లో నాగార్జున చెప్పినట్లు తండేలిచ్చిన ఉత్సాహంలో అక్కినేని హీరోల వరుస హిట్లు వస్తాయేమో వెయిట్ చేయాలి. దీనికోసం ఇకపై నాగ్, చైతన్య, అఖిల్లు సరైన ఫోకస్ పెట్టాలి. సరైన స్టోరీ, డైరెక్టర్ దొరికితే సక్సెస్ కొట్టడం కష్టమేమీ కాకపోవచ్చు. మొత్తానికి ఒక తండేల్ విజయం అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీలకు కూడా పండగ తెచ్చింది.